హాయ్ అండి. మన గార్డెన్లో ఇప్పుడు తోటకూర అయితే బాగా వచ్చేసిందండి. చూడండి ఎంత లేతగా బాగుంది. తోటకూర తీసేస్తాం. మేము తోటకూర ఫ్రై ఎక్కువగా తింటాం కదా. ఎంత లేతగా ఉన్నాయో చూడండి. మనం విత్తనాలు అవే పడి ముడుస్తూ ఉంటున్నాయి. కొన్ని వేస్తున్నాను చూపిస్తున్నా కదా, బాగా విత్తనాలు చూడండి. ఇదిగో ఎలా వచ్చేసింది. అలా ఒక్కొక్క మొక్కలో ఉంచేస్తూ ఉంటాను. కొన్ని ఏమో లేతగా ఇట్లా తీసేసుకుంటున్నాం అనుకోండి, మనకి సీడ్ కోసం వెతుక్కోకుండా సరిపోతుంది. తర్వాత బచ్చలండి, దుబ్బు బచ్చలు, ఇది కూడా బాగా వస్తుంది. అంటే మనకు సరిపోతుంది తోటకూర, ఎందుకంటే కొయ్యటం లేదు, రేపు కోసుకుంటాను బచ్చలు. ఇది మామూలు క్రేపర్ బచ్చలు అయితే కొంచెం బంకగా ఉంటుంది, కానీ కూర ఇదైతే అట్లా ఉండదండి. పప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది దుబ్బు బచ్చలు. తర్వాత ఇది విత్తనాలకి రెడీ అయిపోయినాయండి. ఇది నెమల తోటకూర అండి. విత్తనాలు రెడీ అయిపోయినాయి చూసారా. ఇది నాకన్నా హైట్ పెరిగింది. విత్తనాలు ఇట్లా నలుపు రంగు రాగానే మనం మొక్కను తీసేసి విత్తనాలు జాగ్రత్త చేసుకోవటమేనండి. ఇది కొన్ని కనిపిస్తున్నాయా, నలుపు రంగు ఇట్లా తీస్తా. అయ్యో, ఇంకా మొక్క తీసేస్తానండి. కింద ఇదిగో మందార మొక్క ఉన్నది కదా, ఇగో మొక్కలు వస్తున్నాయి. బలం అంతా ఇదే లాగేసుకుంటున్నాయి. ఇంకా అయిపోయింది కదా, విత్తనాల కోసమనే దీన్ని ఉంచాను. ఇట్లా ఒక కర్ర సపోర్ట్ పెట్టి పెంచుతాను, లేకపోతే గాలికి పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు మనకి మందారాలు బాగా వస్తాయి, ఆరెంజ్ కలర్. వీటిని కొమ్మలు జాగ్రత్తగా కట్ చేసి విత్తనాలు తీసేస్తాను.